వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో కొండంత టెన్షన్. అవును, తెలంగాణ ప్రభుత్వంలో కొండంత టెన్షన్. ఈ కొండంత టెన్షన్ ఏంటనుకుంటున్నారా? కొండా సురేఖ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద టెన్షన్గా మారిపోయారు. ఇటీవల కొండా సురేఖకు చెందిన ఓఎస్డి సుమంత్ను రాష్ట్ర ప్రభుత్వం రిమూవ్ చేసిన విషయం తెలిసిందే. అతనిపై అనేక ఆరోపణలు రావడం, దక్కన్ సిమెంట్ అనే కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించడం వంటి తీవ్రస్థాయి ఆరోపణలతో ఓ మంత్రి జోక్యం చేసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అతన్ని విధుల నుంచి తొలగించింది. అయితే అతనిపై ఉన్న కేసుల దృష్ట్యా అతన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే కొండంత టెన్షన్ బయలుదేరింది. పోలీసులు కొండా సురేఖ ఇంటికి చేరుకున్నారు. అక్కడ పెద్ద యుద్ధమే జరిగింది. కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత టాస్క్ ఫోర్స్ పోలీసులతో పెద్ద ఎత్తున సమరం చేశారు, వాగ్వాదానికి దిగారు. దీంతో కొండా సురేఖ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు. ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా. మఫ్తీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తున్నా మిమ్మల్ని. నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావాన్ని. ఇవన్నీ మీకు ఫోన్ చేయండి, నేను ఉంటా ఇక్కడ. ఇంతైపోయినా పర్లేదు, ఉంటా. చేయండి. డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు, దాన్ని బెదిరించుడు అన్నారు. సరే, బెదిరించుడు అంటే, ఎక్స్ట్రాక్షన్ అంటే, పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ను అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నించడం ఇప్పుడు ఇది బీసీ రాజకీయానికి తెరలేపింది. కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలను ఉండనివ్వకుండా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారంటూ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత తీవ్రమైన ఆరోపణలు చేశారు. మరోవైపు తన తండ్రిని కొండా మురళిని అరెస్టు చేసేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇదంతా ఏకపక్షమని, ఇది బీసీలకు వ్యతిరేకమంటూ ఆమె దుయ్యబట్టారు. ఏమైతేనేం కొండా సురేఖ ఓఎస్డి సుమంత్పై తీవ్రస్థాయి ఆరోపణలున్నాయి. అతను తుపాకీతో బెదిరించినట్లు కూడా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో అనేక కేసుల నేపథ్యంలో తన్ని అరెస్టు చేసేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.